ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీలో ఆర్థిక ఇబ్బందులున్న ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చామన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతే ప్రజలు తిరుగుబాటు వస్తుందన్న భయంతో ఇదంతా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని మనం అమలు చేయలేకపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందో ప్రజల్లో అనేటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనబడుతున్నాయి తప్ప వాళ్ళు 2024-25 అయితే ఏ ప్రోగ్రాము లేదు, ఒక సిలిండర్ తప్పితే. 2025-26 అసలు సిలిండరు లేదు, అన్నదాత సుఖీభావ పూర్తిగా డబ్బు లేదు. ఈరోజు చివరికి బస్సు ఇస్తే ఆటోలు కోపడ్డారని ఆటోలు కోపడితే ఆటోలకి ఇస్తే బస్సులు కోపడారని బస్సులకి ఇవ్వడం, ఇవన్నీ ఈ రొటీన్గా ఎవరో కంటి తుడుపు చర్యగానో లేకపోతే ఎక్కడ ప్రజలు తిరుగుబాటు వస్తుంది అన్నటువంటి భయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప